ఇక్కడ చేసిన బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే, చిన్న మిస్టేకు, నార్త్ ఈస్ట్ కార్నర్లో పరువాలు ఇచ్చారు, కానీ సౌత్ ఈస్ట్ కార్నర్లో బెడ్రూమ్ వరకు స్లాబ్ ఉంటుంది. ఇక్కడ నార్త్ ఈస్ట్లో మాత్రం పరువలా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం అడుగు పెట్టే స్కోప్ లేనప్పుడు దాన్ని మనం నార్త్ ఈస్ట్ కట్ అని చెప్తాము. జనరల్గా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆర్కిటెక్ట్స్ ఆ బెడ్రూమ్కి ఈక్వల్గా ఈ పరువాలు ఇచ్చాము కదండి, వాస్తు సెట్ అయిపోతుంది అంటారు. సో అనుభవం ఉండదు. ఆర్కిటెక్ట్స్ని తప్పు పెట్టవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి వాస్తు ప్రకారంగా ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి. సో ఇది నార్త్ ఈస్ట్ ఉందని అనుకుంటారు వాళ్ళు, కానీ అకార్డింగ్ వాస్తు ప్రకారంగా చూస్తే కనుక నార్త్ ఈస్ట్ కటింగ్ అనేది చెప్తాం అనమాట. అడుగు పెట్టే స్కోప్ లేనప్పుడు అది మంది కాదు. సో అందుకని వాస్తు అనేది అక్కడ వరకు వెళ్ళదు కాబట్టి నార్త్ ఈస్ట్ అనేది కటింగ్ అని చెప్తాం అనమాట. ఇటువంటి డిజైన్స్ పర్గోలాస్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. బట్ అకార్డింగ్ వాస్తు ప్రకారంగా ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది క్లియర్గా ఒక వాస్తు సిద్ధాంత సలహా మేరకు తీసుకొని అటువంటి పర్గోలాస్ బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. కానీ ఈశాన్యం కంటిన్యూ అయిపోయే విధంగా, నైరుతి పెరిగే విధంగా, వాయువ్యం పెరిగే విధంగా ఇటువంటి పర్గోలాస్ లేకుండా ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. సో దీన్ని మీరు అందరూ గమనించగలరు.